హలో హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టీవీ ఛానలా? అవునండి. అవును సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, మళ్ళీ మీ దగ్గర కలిసి మాట్లాడాలనుకుంటున్నాము సార్. ఫోన్లో చెప్పండి సార్. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో మీకున్నటువంటి డౌట్స్, ఇప్పుడు జరుగుతున్న లైవ్ పరిణామంలో ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది కదా, దాని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ని ఇంత అన్యాయంగా చేయడం చాలా తప్పు సార్. సార్ ఒకే మాటలో చెప్పాలంటే సార్, అతన్ని చూపించకుండా ఒక డూప్లికేట్ ప్రవీణ్ని ఏర్పాటు చేసుకుని ఎంత దారుణంగా చూపిస్తున్నారంటే సార్, చాలా అన్యాయం సార్ ఇది. ఓకే, ఇలా చేయడం మంచిది కానే కాదని ముమ్మారు చెప్పడం నా అర్థం సార్. అది వాళ్ళకి సంస్కారం లేని మాటలతోనూ సంస్కారం లేని పనులు వాళ్ళు చేస్తున్నారంటే ఎంత దారుణానికి దిగజారుతుందో అసలు అర్థం కావట్లేదు సార్. ఓకే, ఇంత దారుణంగా చేయడం మంచిదే కాదు సార్. అది ఒక పాస్టర్ అనుకున్నాము, లేదంటే ఒక ఐదుగా అనుకున్నాం, ఎవరైనా అనుకున్నాం సార్. ఒక పూజారి గుళ్ళో పూజ చేస్తే ఎంత గౌరవం ఇస్తారో, ఒక పాస్టర్ తన బోధలో చెప్తా ఉంటే ఎంత గౌరవించాలి అన్న ఒక రెండు విషయాలను మరిచి మాట్లాడుతున్న జనాల కోసం నేను మాట్లాడాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఎందుకు సార్, ఒక రాముని గుడికి వెళ్తాం, ఎంత నిష్ఠగా వెళ్తాం, అక్కడ పూజ చేసే పూజారి ఎంత మంచి మాటలు చెప్పి పంపిస్తాడు. అదే ఒక చర్చికి వెళ్దాం, ఆయన ఎంత మంచి మాటలు చెప్పి పంపిస్తాడు. అదే ఒక ముస్లిమ్స్ అలా నమాజ్కి వెళ్దాం, నమాజ్ లో ఎంత మంచి మాట, ప్రతి ఒక్కరిని గౌరవించాలన్న ఆలోచన విధానం ఎందుకు లేదు సార్? నిజంగా సార్, సమాజం ఎటుపోతుంది సార్. ఇప్పుడు ఏదైనా సమాజానికి మంచి మాటలు, ఏదైనా హిందువుల్ని హింసించాడా, లేకపోతే ముస్లింస్ హింసించాడా, క్రైస్తవులు హింసాడా, సహోదరులు ఐక్యత భావం కలిగి ఉండాలి అని చెప్పడం మంచిదే కానీ తప్పేంటి సార్ దీంట్లో? ఇలా మాట్లాడమేంటి సార్ ఇది? సార్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ముమ్మాటికి తప్పే సార్. ఇది యాక్సిడెంట్ కాదు సార్, ఇది హత్య అనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నిలబడండి, స్ట్రాంగ్గా నిలబడండి సార్. ఇంకా నిలబడండి దయచేసి. ఇప్పుడు మీరు మాట్లాడే వీడియో కూడా మీ గ్రూపులలో, మీ ఊళ్ళల్లో అన్నీ షేర్ చేసుకోండి సార్. తప్పకుండా వస్తుంది మీ ఒక అభిప్రాయం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.